ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మరలా లోకంలో నువ్వు ఏది విడిచిపెట్టడానికి వీల్లేదు, మొత్తం కంప్లీట్గా వచ్చేయాలి. కొన్ని సందర్భాల్లో లోకంలో మరలా కొన్ని స్నేహాలు విడిచిపెడతాం, మళ్ళీ ఆ స్నేహాల కోసం మళ్ళీ లోకంలోకి వస్తాం, మళ్ళీ లోకంలో జారిపోతాం. మళ్ళా లోకంలో ఏదో అలవాటు నువ్వు లోకంలో విడిచిపెడతావు, మరలా ఏదో సందర్భంలో మరలా ఏం చేయాలి, లోకంలోకి అడుగు పెట్టాలి, మరలా దేవునికి దూరంగా అయిపోతుంటావు. నువ్వు ప్రభువులోకి వచ్చావని అంటున్నావు, కానీ ఏదో మేకు, సాతానుగడి మేకు నీ యొక్క జీవితానికి ఏం చేయబడింది, కొట్టబడి ఉంది. ఆ మేకు సాతానుగడిది కాబట్టి నువ్వు అన్నీ విడిచిపెట్టేశావు. దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ప్రతి వ్యసనాన్ని విడిచిపెట్టావు, కానీ ఏదో చిన్న వ్యసనాన్ని విడిచిపెట్టలేదు. సాతానుకు సంబంధమైనటువంటి ఒక చిన్న వ్యసనం ఉంది, సాతాను సంబంధం ఒక మేకు ఉంది. ఆ మేకు పట్టుకున్నాడు, వచ్చేస్తున్నాడు నీ యొక్క ఇంట్లోకి. ఆ మేకు పట్టుకుని నీ జీవితంలోకి వచ్చేస్తున్నాడు, వచ్చి నీ జీవితాన్ని రూన్ చేస్తున్నాడు. ఈరోజు ఒక్క డెక్క కూడా ఏం చేయబడకూడదు, మిగల్చబడకూడదు, అన్నీ వచ్చేయాలంతే. నువ్వు ప్రభువులోకి వచ్చినప్పుడు మరలా చిన్న దేవునికి అవిధమైన కార్యం నీ జీవితంలో ఉండడానికి వీల్లేదు.